ప్రపోర్షన్ క్వశ్చన్. ఏముంది సార్ నంబర్ 16, 7, 79, 43. ఈ నంబర్కి ఏది యాడ్ చేస్తే ఇది ప్రపోర్షన్లో ఉంటుంది. క్లాస్లో ఈ కాన్సెప్ట్ని రైట్ ఏమీ మల్టిప్లై చేయకుండా ఎలా చెయ్యాలో నేను మీకు చెప్పాను సార్. 43 ఆన్సర్ ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 3. 16 + 3 అంటే 19. ఆన్సర్ 19 తోటి డివైడ్ అయి ఉండాలి. అంటే 7 + 3 ఎంత? 10 కాదు. 79 + 3 ఎంత? 82. రైట్. ఈ రెండు నంబర్లో ఏదో ఒకటి 19 తోటి డివైడ్ అయి ఉండాలి. ఇది కాదు, ఫస్ట్ ఆప్షన్ పోయింది. ఎందుకనంటే ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది. దీంట్లో 19 ఉంటే ఈ రెండింటినీ లబ్ధం చేస్తే కూడా 19 రావాలి. ఈక్వేషన్లు దయచేసి మీరు చెయ్యొద్దు సార్. 5 పెట్టుకుంటే 16 + 5 21, 7 + 5 12, 79 + 4 84. రైట్. 43 + 5 48, 1 8s are 8, 2 4s are 8. దీంట్లో 7 మల్టిపుల్ ఉంది, దీంట్లోనూ 7 మల్టిపుల్ ఉంది. అయిపోయింది ఆన్సర్. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? రైట్. 4 and 6 ఎందుకు కాదు సార్? 4 and 6 ఎందుకు కాదు? చూడండి సార్. 4 పెట్టుకుంటే 7 + 4 ఎంత? 11. అంటే ఈ రెండు నంబర్లు 11 యొక్క కారణాంకము. ఈ రెండు నంబర్లు 11 యొక్క కారణాంకం కావాలి. 16 + 4 20 11 కారణాంకం కాదు. 43 11 కారణాంకం కాదు. 6 పెట్టుకుంటే 16 + 6 22 11 కారణాంకం. ఈ రెండు 7 + 6 13 11 కారణాంకం కాదు. 79 + 6 85 11 కారణాంకం కాదు. దయచేసి లబ్ధం చేసి గనక మీరు చేస్తే మీకు అలానే చెయ్యాలి అని మీకు చెప్పుంటే మీరు చదివే మెథడ్స్ లాంగ్ మెథడ్స్. మీరు చదివే మెథడ్స్ వల్ల మీరు నష్టపోయేది నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. క్వశ్చన్కి రూట్ కాజ్ అర్థం చేసుకుంటూ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. నేనేమీ చేయలేదు సార్. 3ని యాడ్ చేశాను 19. ఇది ఇంటూ ఇది 19తో డివైడ్ అవుద్ది. ఈ రెండు నంబర్లో ఏదో ఒకటి 19 తోటి డివైడ్ అవ్వాలి. ఈ రెండు నంబర్లో ఏదో ఒకటి రైట్ 19 తోటి డివైడ్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది A,0, ఇది 0,B, ఇది K,1. ఈ 3 బిందువులు సరేఖ్యాలు ఒకే పాయింట్ మీద ఉన్నాయి. ఒకే పాయింట్ మీద ఉంటే దాని యొక్క వాలు సమానము. వాలు ఏమవుతుంది? y2 - y1 / x2 - x1, b - 0 / 0 - a, 1 - b / k - 0. k వాల్యూ ఏమవుతుంది? -b/a ఇంటూ 1 - b. సో కాబట్టి -b/a మైనస్ లోపలికి వెళ్తే b/a ఇంటూ b - 1, b/a ఇంటూ b - 1. ఆన్సర్ చూడంగానే మనకు కాన్సెప్ట్ వచ్చింది. ఇదే మోడల్లో మనము కోఆర్డినేట్ జామెట్రీ క్లాస్లో డిస్కస్ చేశాం. ఎవరైతే ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీక్ మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అరిథమెటిక్ డిస్కస్ చేస్తున్నాను. ఏ ఒక్క క్లాసు కూడా మీరు మిస్ అవ్వకూడదు. 18 నుంచి 25 గంటలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అరిథమెటిక్కి మెయిన్ బ్యాక్ బోన్ అయిన టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్, పార్ట్నర్షిప్, పేజెస్. మీరు ఇప్పటి వరకు చూడనటువంటి మెథడ్స్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఈ వీక్ చెప్తాను. ఎవ్వరు మిస్ అవ్వద్దు సార్, ఎవరు మిస్ అవ్వద్దు. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ పాయింట్ ఏబిసి. ఇది కూడా డైరెక్ట్ ఇంటీరియర్ యాంగిల్ క్వశ్చన్. ఇంటీరియర్ యాంగిల్ రైట్. మీరు 180 మైనస్ యాంగిల్ ఏ వేసుకుంటే చాలు, మీకు డైరెక్ట్ ఆన్సర్ సైన్ యాంగిల్లో వస్తుంది. కొలీనియర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. రైట్. జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. దీనికి 0 కడితే ఎంత? ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దయచేసి ఆ సమీకరణాన్ని సాల్వ్ చేయొద్దు సార్. సమీకరణాన్ని సాల్వ్ చేయొద్దు. 5x² + 5√2x మైనస్ 5√2x -3 = 0. ఇది కదా సార్ ఈక్వేషన్. ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ మీద మీకు
కన్ను ఉండాలి సార్. ఆన్సర్ ఆప్షన్లో ఆల్ఫా బీటా ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ -3/4 అవుతుంది. ఆన్సర్లో నాకు 2 రూట్ల లబ్ధము ఎంత రావాలి? -3/4 రావాలి. ఫస్ట్ది -3/, ఫస్ట్దే వస్తుంది సార్. నేను అసలు ఎంత టైం వేస్ట్, ఇది చూడండి సార్, 3/√2 -1/√2, ఇదేమో 3/4 అవుతుంది, ఇదేమో 3 - 1. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది చూడండి సార్, ఆల్ఫా ప్లస్ బీటా -b/a. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమో నెగటివ్ ఉండాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో పాజిటివ్ ఉండాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో పాజిటివ్ ఉండాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో పాజిటివ్ ఉండాలి. కాబట్టి రైట్ -b/a. ఈ బి ఆప్షన్ పోయింది. బి ఆప్షన్ ఎందుకు పోయింది? ఇది ఎంత రాలేదు? -3/4. ఇదేమో +3/4 అయింది, ఇదేమో రైట్ -3/4. ఇది కాదు, ఇది కాదు. సమ్ ఆఫ్ ద రూట్స్ ఇక్కడ మీరు చేసుకొని చూడండి సార్. నా ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఈక్వేషన్ బి అండ్ డి ఎట్లయినా అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేసుకొని దేంట్లో ఈక్వేషన్ వస్తుందో దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా నేను ఏసి ఈ రెండిటి దగ్గర స్ట్రక్ అయ్యాను. బి అండ్ డి అయితే చూడంగానే ఎలిమినేట్ చేశాను. ఆల్ఫా బీటా నాకు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ నెగటివ్ రావాలి, ఇది పాజిటివ్ వస్తుంది. ఇదేమో c/a, ఇది పాజిటివ్ వస్తుంది. అంటే ఆల్ఫా నేను 3/√2, బీటా నేను -1/2√2 అనుకుంటే సమీకరణం ఈక్వేషన్ ఏమవుతుంది? x² ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. నాకు సమీకరణం వచ్చింది అనుకోండి, ఇదే ఆన్సర్. సమీకరణం వస్తే ఇదే ఆన్సర్, కాకపోతే ఏ ఆన్సర్. జస్ట్ కింద నుంచి పైకి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. ఏది ఆన్సర్ వస్తే అదే ఆన్సర్, ఏది ఆన్సర్ వస్తే అదే ఆన్సర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్?